తిరుపతి ప్రాంతంలో భక్తి పరంపర విస్తరణ గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. అధ్యక్షులు ప్రభానంద స్వామి, సెక్రటరీ జగన్నాథన్ నాయకత్వంలో కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. గోవింద దీక్షను భక్తులు మరింత చేరువ చేయడం, దీక్ష భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా వెల్లడించారు. ముఖ్యంగా భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గోవింద దీక్షలో పాల్గొని స్వామి కృపను పొందాలని భక్తులకు కమిటీ పిలుపునిచ్చింది. ఈరోజు కలిసి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎల్లుండి అక్షయ తృతీయ రోజు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి స్వామివారి సేవా కార్యక్రమం కింద గోవింద దీక్ష ప్రాబల్యాన్ని పెంచడానికి అన్ని విధాల ఈ గవర్నింగ్ బాడీతో పాటు సర్వసభ్య సమావేశాలను కూడా ఏర్పాటు త్వరలో చేయడం జరుగుతుంది. ఈ గవర్నింగ్ బాడీలో జనరల్ సెక్రటరీ కింద శ్రీ జగన్నాథం గారు, ఉపాధ్యక్షుల కింద ప్రతాప్ రెడ్డి గారు, అలాగే జాయింట్ సెక్రటరీ కింద రామాంజన్ గారు, సుబ్బారెడ్డి గారు, కోశాధికారి కింద వాసుదేవమూర్తి గారు, కమిటీ సభ్యుల కింద సందీప్ గారు, వీరందరూ కూడా ఈ గవర్నింగ్ బాడీ కింద ఉండడానికి తీర్మానం జరిగింది. భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం వర్ధిల్లాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. పుణ్యక్షేత్రం తిరుపతిలో భారతదేశంలోని అందరూ కూడా కట్టుబట్టు సాంప్రదాయాలకి నిలయం అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు భక్తి అనేది కనుమరుగైపోయింది. ఇలాంటి భక్తి ఎప్పుడు కొనసాగాలంటే అందరూ కూడా చాలా విధంగా ఇప్పుడు అయ్యప్ప స్వామిని, శివుడని, కాణిపాకం అని అనే విధాలుగా మాలలు వేస్తున్నారు. ఈ తిరుపతిలో కూడా గోవిందమాల అనేది ఫస్ట్ నుంచి ఇది సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేయడానికి చక్కటి విధానంతో గోవిందమాల అంటే ఏమి, ఆ మాల ఎలా వేసుకోవాలి, ఎన్ని రోజులు ఉండాలి, భక్తి శ్రద్ధలతో ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు స్నానం చేయాలి, రోజుకు ఒక్కసారి భోజనం చేయాలి, ప్రతిరోజు దేవుణ్ణి సాయంకాలం పూట సంధ్యవేళలో స్నానం చేసుకొని చక్కగా నామాలు పెట్టుకొని ఇద్దరైనతో సహా ఒక 100 మంది అయినా సరే ఆ గ్రామంలో కానీ, ఆ వీధిలో కానీ, ఆ ఇంట్లో కానీ కూర్చొని దేవుణ్ణి ముందరు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో కొన్ని నామాలు పాడి అతన్ని భజన చేసుకోవడం ఈ గోవిందమాల యొక్క ప్రత్యేకత. కాబట్టి ముఖ్యంగా మాల వేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే 21 రోజు నుంచి 41 రోజు వరకు వేసుకుంటే అతని గోవిందమాలకి సంబంధించినటువంటి భక్తి భావాలకి తోడ్పాటుగా ఉంటుందని, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమందిని ప్రత్యేకంగా పాదయాత్ర చేసిన వాళ్ళు, గురుస్వాములు, ఈ మాల తెలిసిన వాళ్ళు, ఒక కమిటీ పెద్దలుగా ఉన్నట్టు వీళ్ళందరినీ కూడా తిరుపతికి రప్పించి తిరుపతిలో ఈరోజు శనివారం ప్రతిరోజు మేము అన్నదానం చేస్తుంటాం. ఆ అన్నదాన కార్యక్రమంలో కూడా వీళ్ళు పాల్గొన్నారు. కాబట్టి ఈ కమిటీ ముందుకు సాగాలంటే తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి మాకు దేశవ్యాప్తంగా వచ్చే గోవిందమాల స్వాములకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అకామిడేషన్ అయితేనేమి, దర్శనాలు అయితే ఏమి కావాలని మేము అందరూ కోరుకునేదానికి ముఖ్యంగా అందరూ ఒక తాటిపైకి వచ్చి దీనికి ఒక రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్లో మేము ఫలానా ఎంతమంది ఉన్నామని తెలియజేసి, కాబట్టి అట్లా ప్రభుత్వాన్ని, ఇట్లా దేవస్థానాన్ని, అధికారులని మేమందరూ ప్రత్యేకంగా కలిసి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే గోవిందమాల స్వాములకు కూడా ప్రత్యేకంగా 2 కంపార్ట్మెంట్లో ఎంతమంది వస్తారో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించి వాళ్ళందరూ కూడా మేము ఎవరైతే 21 రోజులు మాల వేస్తారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా మా కమిటీ సభ్యులుగా చేర్చుకొని వాళ్ళందరూ కూడా చాలామంది, కొంతమంది బీద వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి నామాలు పెట్టుకునే నామాల డబ్బాలు అయితేనేమి, నామాలు వేసుకునే మాలలు అయితేనేమి, కట్టుకునేదానికి సాంప్రదాయపదంగా గోవిందమాల పసుపు గుడ్డలు కానీ ఇవన్నీ కూడా ఈ కమిటీ ద్వారా మేమందరూ కూడా ఇవ్వాలని, తిరుపతిలో కూడా ఒక షెల్టర్, ఒక ఇల్లాగా తీసుకొని అక్కడే అన్ని విధాలుగా వచ్చే వాళ్ళందరూ కూడా కేరాప్ అని ఒక అడ్రస్ పెట్టి అన్నీ అక్కడే దొరుకుతాయని మేమందరూ కూడా వచ్చేవాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఎవరైతే నడుచుకుంటూ వస్తున్నారో వాళ్ళు తెలియజేస్తే వాళ్ళందరికీ వచ్చే వాళ్ళందరికీ ఫ్రీగా అన్నదానం కూడా చేయాలని ఈ కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ ద్వారాతో చూసిన వాళ్ళందరూ కూడా, గ్రూపుల ద్వారాతో చూసిన వాళ్ళందరూ కూడా మేము ఇచ్చే ఒక కాంటాక్ట్ నెంబర్కి సహాయ సలహాలు తీసుకొని మీ సూచనలు కూడా మేము పాటిస్తాం. అందరూ ఒకే దాటిపైకి వెళ్ళి భక్తి భావాలు పెంచుకొని వెంకటేశ్వర స్వామికి భక్తులుగా ఉండాలని, ఈ గోవిందమాలలో కూడా అందరూ పాల్గొనాలని మా కమిటీ ద్వారాతో మేము అందరూ తెలియజేస్తున్నాం. గోవింద 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 గోవింద
తిరుమల గోవింద 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 గోవింద.